ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మీ ఇంట్లో అడగరా మాకెప్పుడు పెడతావు వాళ్ళకే పెడుతున్నాం అని మా పరిస్థితి అడుగుతారు. సో మనం చేసేది సర్వీస్ వాళ్ళకు తెలుసు, నేను ఎంత ఇబ్బందులు పడ్డాను అనేది. సో వాళ్ళు మా మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆమెకు తెలుసు అందుకే బావ ఎంత కష్టపడ్డాడు ఏంది అనేది తెలుసు. అందుకనే వాళ్ళు ఏం అడగరు. వేరే సో వాళ్ళైతే ఎప్పుడైనా విడాకులు అయిపోయేది. ఈ రోజు ఒక సమస్య, రోజు ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు, అర్థం చేసుకుంటారు. సో ఏంటి అనేది నేను నా కాల్స్ కూడా నేను ఏదైనా పనిలో ఉన్నా మా వైఫ్ అటెండ్ చేస్తుంది. తను కూడా ఓపికగా సమాధానం చెప్పి సో మాట్లాడుతుంటుంది. తను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి అప్పుడప్పుడు మంచి చెడ్డ ఉన్నా కూడా చూసుకొని వెళ్తుంటుంది. ఆమె సపోర్ట్ లేనిది మనము ఏం చేయలేము. సో అది ఎప్పుడైనా అనిపించిందా నీకు, ఏంద్రైనా ఈ నరకం ఏంటి, దీని నుంచి వదిలిపెట్టి రోజుకి ఒక్కసారన్నా అనిపిస్తుంటుంది. రోజుకొక్కసారన్నా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చి జాయిన్ చేద్దామని చెప్తుంటారు. అవి చెప్పేవి వింటుంటే నిద్ర పట్టదు ఒక్కొక్కసారి. అంటే డిఫరెంట్ క్రిటికల్ సిచ్యువేషన్స్ చెప్తుంటారు. కొడుకులు బిడ్డలు ఉండి చూసుకోలేక వాళ్ళు పడే వేదనలు చెప్తుంటే నాకు చాలా అసలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అబ్బా ఇక నేను ఇక చాలు, ఇక ఆపండి, నేను చూసుకుంటా, సరే మీరు ఎన్ని రోజులు మీరు చేసింది అయిపోయింది వదిలేసేయండి, ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పేసి ఆ భరోసా ఇచ్చి వాళ్ళని టేకప్ చేస్తాను. వాళ్ళు నెల ఏమన్నా పంపిస్తారో 1000-500 అట్లా నెలకు పంపించే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి జాయిన్ చేశారంటే ఇటువైపు వచ్చి కూడా కన్నెత్తి చూడరు. జనరల్గా ఏంటంటే వారానికి ఒకళ్ళిద్దరు చనిపోతూనే ఉంటారు. చనిపోయినప్పుడు మేము కాల్ చేసినా కూడా వాళ్ళు ఆలోచిస్తారే కానీ మేము వస్తున్నాము అనే మాట ఎవరు టక్కుని చెప్పారు. చనిపోయినా కూడా ఈ సంవత్సరాలలో మేము వస్తున్నాము, వచ్చి మేము తీసుకెళ్తాము బాడీని అనే మాట కూడా వాళ్ళ నోటితో రాదు. చెప్తాము ఉండండి అని కాల్ కట్ చేసి మళ్ళీ 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తే కానీ మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో రీసెంట్గా అయితే నిన్న 3 days బ్యాక్ జరిగిన సంఘటన, ఇద్దరు ఒకటే రోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో చనిపోయారు. సో ఇద్దరిట్లలో ఫోన్ చేసాము, దూరపు చుట్టాలకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామండి మీరే చేయండి కార్యక్రమాలు అన్నారు. ఫస్ట్ మీరే చేయండి అని కార్యక్రమాలు అంటే సరే ఓకే అండి, మేము ఎన్ని రోజులు చూసుకున్నాము, ఆ కార్యక్రమాలు చేయకుండా ఏముండము, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. అలా చేస్తామన్న తర్వాత ఒక 4-5 hours తర్వాత మళ్ళీ కాల్ చేసి లేదండి మేము తీసుకెళ్తామని, సరే ఓకే అండి. సో వచ్చిన తర్వాత కూడా అంబులెన్స్ డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే నేనే ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళకి పంపించా. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అంబులెన్స్ బాడీని తీసుకెళ్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నేను ఇచ్చి పంపించా. నిదర్శనం 3 రోజుల కింద జరిగిన సంఘటన ఇది. అట్లా ఉన్నారు. చూసుకోవడం ఒక బాధ్యత, ప్లస్ వాళ్ళని చనిపోయిన తర్వాత కూడా చాలా మందికి మనం నా చేతులతోటి కార్యక్రమాలు చేశాం. దాదాపు లెక్క పెట్టుంటే కొన్ని 100 మంది అయి ఉంటారు, కానీ మనం ఎప్పుడు లెక్క పెట్టాము. దానికి ఖర్చు పెట్టుకోవాల్సిందే. దానికి కంపల్సరీ శ్మశాన వాటికలో మినిమమ్ ఖర్చు అనేది 15,000-20,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది వెహికల్ ఫ్రీగా ఉంటుంది. దాతలు ఎవరు ఉంటారు, నేనే సింగిల్గా చేస్తా. కానీ 3 months బ్యాక్ మాత్రం ఒక సంఘటన జరిగింది, అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. మంత్ ఎండింగ్ నాకు బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా కోఆర్డినేటర్ ప్రకాష్ ఉంటాడు, చెప్పా ప్రకాష్ ఏం చేద్దామంటే మరి నువ్వే చెప్పండి అన్న అని అంటే, మంత్ ఎండింగ్ డబ్బులు లేవు నా కాడ, ఎలా చేయాలంటే ప్రకాష్ దగ్గర ఉండి ఒక 4 వ్యక్తులకు ఫోన్ చేస్తాడు. నాగమోహన్ గారు అని ఒక వ్యక్తి, నాకు రెగ్యులర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తాడు. నాగేశ్వరరావు గారు అని ఇంకో వ్యక్తి, ప్లస్ మల్కాజ్గిరి నుంచి ఇంకోసారి వస్తారు. సో వీళ్ళ నలుగురికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి తలా 2,000, 3,000, 5,000 అట్లా చేస్తే ఆ కార్యక్రమం అంతటితో అయిపోయింది. సో అప్పుడు జనరల్గా ఫస్ట్ టైం నేను అడగడం, నేను జనరల్గా ఎవరిని ఎప్పుడు డొనేషన్ ఏ రూపంలో ఎవరిని అడగను. ఫస్ట్ టైం నాకు బాధ కలిగిన సంఘటన, అరే మనము ఇంత సర్వీస్ చేస్తున్నాము, ఇంత చనిపోయిన తర్వాత కూడా మనము ఇంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇక చేశాము. నేను కూడా ముందుకెళ్ళకుండా మా ప్రకాశే ఉన్నాడు, ప్రకాశే 4 ఫోన్ చేయగానే టక అమౌంట్ వేశారు. సో అది తీసుకునే కార్యక్రమాలు చేశాము. ఎన్జిఓ రిజిస్టర్ 2011 నుంచి రిజిస్టర్లోనే ఉంది. ఫండింగ్ అనేది ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ సంస్థకి ఏమి ఇవ్వదు ఫండింగ్.
అవన్నీ జనరల్గా బయట నుంచి రావాలి కదా, ఎంతో బయట కొంత. నుంచి మీ కూడా దగ్గర జనరల్గా 2-3 నెలల కన్నా సేవింగ్స్ ఉండాలిగా. సేవింగ్స్ అనేది ఉండాలి. ఇక ఇప్పుడు దాతల సపోర్ట్ తీసుకోవాలని ఆలోచనలోనే ఉన్నాము. జనరల్గా ఏంటంటే ఏ ఎన్జిఓకి ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ చేయరు. మేము Okay. గత 15 సంవత్సరాల సర్వీస్లో మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చిపోయారు. జస్ట్ వచ్చి పలాని సంస్థ ఉంది ఇక్కడనా అని చెప్పేసి వెళ్ళిపోయారు. పర్మనెంట్ ఏదైనా చేద్దామని ఆలోచించారు. సో అంతేగాని మళ్ళీ ఇంతవరకు ఏమి వచ్చిపోలేదు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మేము. Okay. ఎందుకంటే మా లోకల్లో లీడర్ తనే కాబట్టి ఏదైనా ఒక 300 గజాల ప్లేస్ ఇస్తే పర్మనెంట్ సొల్యూషన్ కోసం అనేది అడుగుదామని లెటర్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టాము. ఇందిరమ్మ గృహాల ప్లేస్ లో ఒక్కటి ఇచ్చినా చాలు కదా. అట్లాంటివి 2 ప్లేస్లు ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఇస్తే పర్మనెంట్గా అవుతుంది, ఇబ్బంది ఉంటుంది, రెంట్కు ప్రాబ్లం ఏముంటుంది. సో మెడిసిన్, గ్రాసరీస్ అంటే జనరల్గా దాతల సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలాగే ఎవరన్నా మీరు అన్నట్టుగా బర్త్డేలు ఎవరిదన్నా చేసుకుంటే గ్రాసరీస్ కానీ చేసుకోవచ్చు. ఒక 30 మంది వేసుకో అబ్బా, లేదా 30 బర్త్డేలు, ప్రతి నెల ఒక 30 బర్త్డేలు నువ్వు బుక్ చేసుకుంటే అసలు నువ్వు ఎవరిని ఒక సహాయం అడగక్కర్లా. అంతే కదా. కానీ లాస్ట్ సంఘటన మాత్రం నన్ను చాలా కదిలించింది అన్న. ఎందుకంటే మన మంత్ ఎండింగ్ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ స్ట్రగుల్ టైంలో వీళ్ళు నలుగురు ముందుకొచ్చి మనకు సపోర్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. మేము ఒక్కసారి అడగంగానే ఏం ఆలోచించలే, శంకర్ అడిగాడు అని చెప్పేసి కూడా ఏం ఆలోచించకుండా టక్కన వేసేసి ఆ కార్యక్రమం ఆ రోజుతోటి అయిపోయింది. వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళందరికీ ఫోన్లు చేసి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి పోయి కలిసా ఇలా జరిగింది సార్, ఇలా సిచ్యువేషన్ బాగాలేకుండే అడిగాను, లేకపోతే అడిగేటోని కాదు అంటే, శంకర్ మేము ఎప్పుడు మీకు ముందు ఉంటాము అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఏమని మీకు ముందు ఉంటాము, మీరు అడగొచ్చు కదా, చెయ్యొచ్చా అంటారు. కానీ జనరల్గా ఏంటంటే ఆ మాటలు అనేది అక్కడికే పరిమితం ఉంటాయి. మా ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరికి వచ్చి అన్న మాటలు అక్కడికే పరిమితం ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొంతమంది నెల పంపిస్తే మాకు కూడా కొంచెం ఇవన్నీ ఒక రైస్ బ్యాగ్కో ప్లస్ గ్రాసరీస్కో దేనికో దానికి సపోర్ట్ అవుతుంది అని ఆలోచించారు. ఆ బర్త్డే రోజు మాత్రమే మేము గుర్తొస్తాం, మిగతా రోజులలో ఇక దాని తర్వాత ఇక కామని. కానీ కొంతమంది మాత్రం గుర్తుపెట్టుకొని తెచ్చి అంటే నన్నే తిట్టినావు ఇప్పుడు. నన్నే తిట్టినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక బర్త్డేలకు మాత్రమే డబ్బులు పంపిస్తాను. లేదు అప్పుడు ఏంటంటే ప్రామిసులు చేస్తుంటారు, వాగ్దానాలు చేస్తుంటారు. సో మా బర్త్డే ఉంది కదా మేము ఫుడ్ పెడతామని చెప్పేసి కొంతమంది ప్రామిస్ చేస్తుంటారు. సో అప్పుడు ఆ రోజు వరకు చేస్తారు అంతేగాని తర్వాత గుర్తుండరు వాళ్ళు, తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకోరు. సో అలా కాకుండా ఇప్పుడు మనం సంపాదించే దాంట్లో 1,00,000 రూపాయలు మనం సంపాదిస్తే ఆ 1,00,000 రూపాయలలో కనీసం ఒక నెలకు ఒక 500 రూపాయలు మనకు ఒక సేవింగ్ లాగానో ప్లస్ పలాని వాళ్ళకు అని పక్కకి వేస్తే అది ఏంటంటే పర్మనెంట్గా సో ఏదో ఒక యూజ్ అవుతుంది అంతే. సో వాళ్ళని అన్నట్టు కాదు. సర్లే నువ్వు నన్నే తిట్టావులే కానీ నేనే వేస్తా ఇక్కడ నుంచి. ఈ మధ్య గూగుల్ పేలో, ఫోన్ పేలో ఆటో పే అని ఒక ఆప్షన్ వచ్చింది. అవునవును, ఇక అది పెట్టి నేనే వేస్తా. నాకు గుర్తుండట్లేదు, నీకు గుర్తుండట్లేదు కాబట్టి. అంటే సింగిల్గా అయ్యే వారికి ఆర్గనైజేషన్లో కొంచెం అన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఒక్కడిని ఇబ్బంది అవుతుంది, అదొక్కటి ప్రాబ్లం అంతే. మిగతావి అంతే యాక్టివిటీస్ అనేది నడుస్తూనే ఉంటుంది. సీఎం గారికి చెప్పకపోయావా, 4th సిటీలోనే ఎక్కడో ఇంత స్థలం ఇచ్చేవాడుగా? అదే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కూడా అప్లై చేశాను. ఇప్పుడు ఒక లెటర్ పోయి సార్ అపాయింట్మెంట్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాము, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్దామని ఆలోచించి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖాళీ చేస్తే వేరే దగ్గర ఎవరు ఇవ్వరు, 100% ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇంతమందికి ఇవ్వాలంటే కనీసం ఇప్పుడు మేము ఎంత లేదన్నా కూడా 5-6 బెడ్రూమ్లలో ఉంటున్నాము. 5-6 బెడ్రూమ్ల ఇల్లు అనేది ఒక దగ్గర కూడా లేదు. వనస్థలీపురంలో ఒకటి ఉంది, ఒక అపార్ట్మెంట్లో ఉండాలి. సో ఇప్పుడు తీసుకునేది ఇంకా కొంచెం ఒక 2-3 మంత్స్ టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు అయినా కూడా దాతలు కొంచెం ముందుకొచ్చి తలా ఎంతో కొంత, ఇంత అనేది ఏం లేదు, ఎంతో కొంత సపోర్ట్ చేస్తే దాదాపు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా మంచితనం లేకపోవచ్చు కానీ డబ్బులు లేకుండా మంచితనం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలా ఒక 10 మంది వ్యక్తులు కలిస్తే 10 లక్షల రూపాయలు అవుతాయి. 10 లక్షలు 1 కోటి రూపాయలతోటి పర్మనెంట్ ఒక 1 మంత్లోనే